గాయమైన మనస్సులు, దగాపడిన మనుషులు, వీరంతా బాధిత మహిళలు. అమ్మా నాన్న అన్నీ తామే అయిన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వీరి ఆలనాపాలన చూస్తోంది. శక్తి సదనాలే పుట్టినిల్లుగా మారుతున్నాయి. అతివల భద్రత ప్రభుత్వం బాధ్యత. మగువలకు రక్షణ కల్పించి ఆసక్తిగల అంశాల్లో శిక్షణ ఇచ్చి మహిళా సాధికారతకు కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత మరియు పునరావాసం అందించడం కోసం వివిధ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఆకాశంలో సగం, రాష్ట్ర జనాభాలోనూ 49.82% సగభాగంగా ఉన్న మహిళలు సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, సాధికారత కోసం 2024-25 సంవత్సరంలో అన్ని శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 79,291 కోట్లు ఖర్చు చేస్తోంది. వన్ స్టాప్ సెంటర్ ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 వన్ స్టాప్ సెంటర్లు నాన్ స్టాప్గా 24 గంటలు పనిచేస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ ఒక కుటుంబానికి పెద్ద దగ్గరకు వచ్చినట్టుగా వస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఆధారంగా భర్తను కానీ తల్లిదండ్రులను కానీ పిలిపించి వాళ్ళకి అప్రమదంగా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వన్ స్టాప్ సెంటర్ల ద్వారా బాధిత స్త్రీలకు రక్షణ, వసతి, వైద్య, పోలీస్, న్యాయ, ఆర్థిక సహాయం అందుతోంది. ఆపదలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ధైర్యంతో గనక వన్ స్టాప్ సెంటర్కి వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్ని గనక ఇక్కడ చెప్పగలిగితే మీకు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మీకు పూర్తి స్నేహపూరితమైన సహాయ సహకారాలు అందించగలవండి. వివిధ శాఖల పథకాలను అనుసంధానించి మహిళలకు చేయూతనందిస్తున్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో వైద్యారోగ్య, హోం, న్యాయ, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గ్రామ మరియు వార్డు సచివాలయాల శాఖలు కలిపి పనిచేస్తూ 22,692 మంది మహిళలకు సహాయం అందించాయి. విమెన్ హెల్ప్ లైన్ 181 ఆపదలో ఉన్న మహిళల కోసం విమెన్ హెల్ప్ లైన్ 181 ఉచిత ఫోన్ సౌకర్యాన్ని నిర్వహిస్తున్నారు. విమెన్ హెల్ప్ లైన్ 181 రాష్ట్రంలోని అన్ని 26 వన్ స్టాప్ సెంటర్లలోనూ పోలీస్ శాఖకు చెందిన 100, 112 హెల్ప్ లైన్లతోనూ బాలల హెల్ప్ లైన్ 1098 తోనూ అనుసంధానించి 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నారు. విమెన్ హెల్ప్ లైన్ 181 ద్వారా ఇప్పటి వరకు 14,37,514 కాల్స్ స్వీకరించి 12,429 మంది మహిళలకు అవసరమైన సాయం అందించారు. ఈ కాల్ సెంటర్కి ఆపదలో ఉన్న మహిళలు, సహాయం కొరకు మహిళలు, వివిధ రకాల స్కీమ్స్ కొరకు మహిళలు కాల్ చేయడం జరుగుతుంది. ఈ మహిళలకు 24 గంటలు కూడా మేము అందుబాటులో ఉండి సేవలు అనేవి అందిస్తుంటాము. ఇప్పటి వరకు ఈ కాల్ సెంటర్కి 15,93,000 కాల్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగింది. విమెన్ హెల్ప్ లైన్ 181 ఎలా పనిచేస్తుందో చూద్దాం. నమస్కారం, ఏపీ 181 ఉమెన్ హెల్ప్ లైన్కి స్వాగతం. నేను నాగలక్ష్మి. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయం చేయగలను? నమస్తే మేడం. నమస్కారం మేడం, చెప్పండి అండి. మేడం, మా హస్బెండ్ తాగొచ్చి కొడుతున్నారండి. దేని గురించి మేడం? ప్రాబ్లం ఏంటండి? పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుందండి. ఓకే మేడం. ఓకే మేడం. నన్ను హెరాస్ చేయడం, కొట్టడము, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఎలా పడితే అలా బూతులు మాట్లాడతాను మేడం అసలు. ఓకే మేడం. ఓకే మేడం, తప్పకుండా అండి మీకు న్యాయం జరిగేలా చూస్తాము. మేడం, మీ వివరాలన్నీ మాకు తెలియజేయండి మేడం. మీకు తప్పకుండా న్యాయం జరిగేలా కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మేడం. శక్తి సదన్ ఆపదలో ఉన్న మహిళలను ఆదుకుని అక్రమ రవాణా నుంచి స్త్రీలను రక్షించి శక్తి సదన్లో ఉంచి వసతి, రక్షణ కల్పిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 28 శక్తి సదన్లు బాధిత మహిళలకు బాసటగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు శక్తి సదన్ల ద్వారా 17,873 మంది మహిళలు లబ్ధి పొందారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో నైపుణ్య శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దుతున్నారు. శక్తి సదన్కి వచ్చినాక నేను ఈ మిషన్ నేర్చుకొని, పనులని నేర్చుకొని, వీటి ద్వారా వచ్చిన ఈ డబ్బులతో నేను గోల్ని కొనుక్కున్నాను. దాని తర్వాత నేను ఓపెన్ 10th రాసి పాస్ అయ్యాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు జేఎంజే శక్తి సదన్కి, గవర్నమెంట్కి నా నమస్కారం.
నిరాశతో శక్తి సదన్కు వచ్చిన మహిళలు ఇక్కడి ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతో రాణిస్తున్నారు. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సదన్ ఆవరణంలోనే పెంచుతూ వాటిని ఆహారంగా వినియోగిస్తున్నారు. నేను నేర్చుకున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ హోమ్లోనే నేను నేర్చుకొని అలానే 2 years స్కూల్లో కూడా వర్క్ చేశాను. దాని ద్వారా వచ్చిన దాంతో నేను ఈ గోల్డ్ కొనుక్కున్నాను. I thank Central Government Department and State Government Department for being with us, for helping us, for encouraging us. చేతి వృత్తులు, స్వయం ఉపాధి ద్వారా సంపాదించిన సొమ్మును జాతీయ బ్యాంకులు పోస్టాఫీస్ సేవింగ్ ఖాతాలో పొదుపు చేసుకోవడంతో పాటు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేసుకుంటున్నారు. సఖినివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి గల ఉద్యోగం చేసే మహిళలకు అందుబాటులో అనుకూలమైన అన్ని వసతులు, భద్రతతో కూడిన 23 సఖినివాసులు ఉద్యోగులకు అండగా నిలుస్తున్నాయి. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటలకు అన్ని విధాల అండగా నిలవడంతో ప్రజలు శక్తిగా ఎదుగుతున్నారు. అబలలకు అన్ని విధాల అండగా నిలవడంతో ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. స్వయం శక్తితో మహిళలం కాదు, మహాశక్తులం అని నిరూపిస్తున్నారు.